కాదు, రెండు కాదు, వందలు కూడా అస్సలే కాదు, వేల చెట్లు ఇదిగో ఇలా నేలమట్టమయ్యాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఇలా జరగడమేంటి? ఎవరైనా కూలగొట్టారా, లేక ప్రకృతి ప్రకోపానికి ఇలా జరిగిందా అనే డౌట్లు చాలా మందికి వచ్చాయి. కానీ ప్రకృతి సృష్టించిన విధ్వంసం కారణంగానే దాదాపు 50,000కు పైగా చెట్లు ఇలా నేలకూలాయి. వరుసగా కురుస్తున్న వర్షాలతో తెలంగాణ అతలాకుతలమవుతోంది. ఈ సమయంలో ములుగు జిల్లా తాడ్వాయి అడవుల్లో సుడిగాలి బీభత్సం సృష్టించిన పరిస్థితి ఇది. ఆగస్టు 31వ తేదీ శనివారం రాత్రి సుడిగాలుల ఎఫెక్ట్తో అడవిలోని చెట్లన్నీ నేలమట్టం కావడం అందరినీ షాక్ కి గురిచేసింది. ఇది ఎప్పుడూ జరిగే సంఘటన కాదంటున్నారు ఫారెస్ట్ ఆఫీసర్లు. ఆగస్టు 31న రాత్రి తాడ్వాయిలో 250 మిల్లీమీటర్ల భారీ వర్షపాతం నమోదైంది. అదే రోజు సాయంత్రం 5 నుంచి 7 గంటల సమయంలో ఏటూరు నాగారం అభయారణ్యం తాడ్వాయి ఫారెస్ట్ ఏరియాలో భారీ మొత్తంలో చెట్లు విరిగిపడ్డాయి. తాడ్వాయి మేడారం రోడ్డుకు ఇరువైపులా 2 నుంచి 3 కిలోమీటర్ల మేర విధ్వంసం జరిగింది. దాదాపు 50,000 వరకు చెట్లు కూలిపోయాయి. కొన్ని చెట్లు కూకటి వేళ్లతో సహా విరిగిపోయాయి. మరి కొన్ని చెట్లు సగానికి విరిగిపోయాయి. అడవిలోని అరుదైన ఎగిస, జువ్వి, నారెప్ప, నల్లమద్ది, ఎర్రమద్ది, మారేడు, నేరేడు, ఇప్ప లాంటి మిశ్రమ జాతుల చెట్లు కుప్పకూలిపోయాయి. మేడారం అడవుల్లో సుమారు 200 హెక్టార్ల మేర 50,000కు పైగా చెట్లు నేలమట్టమయ్యాయి. గత 50 ఏళ్లలో ఇలాంటి సంఘటనలు ఎన్నడూ జరగలేదంటున్నారు ఫారెస్ట్ ఆఫీసర్లు. భూమిలో తేమ శాతం పెరిగిపోయి బాగా నానడం అనేది జరిగి రాటనింగ్ అవడము, తద్వారా వేళ్ళు కొంచెం కుళ్ళిపోయినటువంటి వేరు వ్యవస్థ ఉన్నాయన్నీ కూడా త్వరగా పడిపోవడం అనేది జరుగుతుంది. తర్వాత ఇక్కడ ఎప్పుడూ ఈజీగా కూకటి వేళ్ళతో సహా పడిపోయేటువంటి టేకు తక్కువనే ఉన్నప్పటికీ మిగతా మిసిలేనియస్ స్పెసీస్ కూడా ఈసారి ఇక్కడ నేల కొరగడం అనేది మొదటిసారి మనం గమనిస్తున్నాం. రోడ్ల పక్కనే ఉన్న కరెంటు స్తంభాలు కూడా విరిగిపడ్డాయి. వేల చెట్లు విరిగి చెల్లా చెదురుగా పడిపోయిన అడవిని చూసి ఫారెస్ట్ ఆఫీసర్లు ఆశ్చర్యానికి గురయ్యారు. మేడారం అడవుల్లో జరిగిన ఈ ఘటన టోర్నాడోలు తరహా గాలులు కావచ్చని నిపుణులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మేడారం అడవులు దాదాపు 200 హెక్టార్లలో విస్తరించి ఉన్నాయని అంచనా వేస్తున్నారు. ఈ దట్టమైన అడవుల్లో పెద్ద ఎత్తున గాలి దుమారం, సుడిగాలుల బీభత్సం సృష్టించాయి. మహావృక్షాలు సైతం చిగురు టాకులా వణికిపోయాయి. కుప్పకూలిన చెట్లు ఒకవైపే పడి ఉన్నాయని, భారీ వృక్షాలు కూడా నేల కొరగడాన్ని బట్టి చూస్తుంటే కనీసం గంటకు 120 కిలోమీటర్ల వేగంతో వీచిన గాలులే దీనికి కారణమై ఉండొచ్చని చెప్తున్నారు ఫారెస్ట్ అధికారులు. తాడ్వాయి ప్రాంతంలో మరి తాడ్వాయి నుంచి మేడారం పోయే దారిలో రెండు పక్కన మీరిప్పుడు ఫీల్డ్లో కూడా కనిపిస్తుంది, చాలా మటుకు దాదాపు ఒక 200 హెక్టేర్, దాదాపు 500 ఎకరాలు అటవీ గట్టమైన అడవి పడిపోయింది. చాలా మటుకు దాదాపు 50,000 చెట్లు అప్రూట్ అయిపోయినాయి, గాలి వలన పడిపోయినాయి. దీని ఎందుకు ఏ కారణం వలన ఇది జరిగింది దానికి చూడడానికి ఇవాళ నేను ఫీల్డ్లో వచ్చాను. ఇప్పుడు మొత్తం అడవి తిరిగి వచ్చాను. దాదాపు అన్ని రకాల చెట్లు కూడా ఇక్కడ పడిపోయి ఉన్నాయి. కొన్ని చెట్లు అయితే సగానికి పడిపోయినాయి, కొన్ని పూర్తిగా ఎరువులతో సహా పడిపోయి ఉన్నాయి. ఇన్ని వేల చెట్లు నేలకూలడానికి ప్రధాన కారణాలేంటో తెలుసుకునే ప్రయత్నాల్లో పడ్డారు ఫారెస్ట్ ఆఫీసర్లు. అయితే ప్రస్తుతానికి రకరకాల కారణాలు చెప్తున్నారు. ఖచ్చితంగా దీనివల్లే చెట్లు కూలాయని మాత్రం కరెక్ట్గా ఎవరూ చెప్పలేకపోతున్నారు. అందుకే దీనిపై ప్రస్తుతం విచారణ చేస్తున్నారు. ఇది ఎలా జరిగిందనేది ఇప్పటికీ పెద్ద మిస్టరీగా మారింది. 4-5 రోజులు ఆగకుండా కురిసిన వర్షాలకు తోడు భారీ సుడిగాలులతోనే ఈ ఘటన జరిగినట్లు అంచనా వేస్తున్నారు. వాతావరణంలో సమతుల్యం లోపించటమే చెట్లు కూలడానికి ప్రాథమిక కారణంగా భావిస్తున్నామని చెప్తున్నారు ఫారెస్ట్ ఆఫీసర్లు. ఎవరూ ఊహించ
ఊహించని రీతిలో భారీ వర్షం, హై స్పీడ్ తో గాలులు వీయడంతోనే ఏటూరు నాగారం, తాడ్వాయి, గోవిందరావుపేట మండలాల్లోని 500 ఎకరాల్లో అడవి ధ్వంసమైందంటున్నారు. ఈ ప్రాంతంలోని చెట్ల వేర్లు ఎక్కువగా భూమి లోపలికి వెళ్లకపోవడంతోనే బలమైన గాలులు వీచినప్పుడు తట్టుకోలేక అవి నేలకూలినట్లు భావిస్తున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రధాన అటవీ సంరక్షణ అధికారి రాకేష్ మోహన్ డోబ్రియల్. బాగా మంచి సాయిల్ ఏరియా, మంచి ఫారెస్ట్ ఏరియా కాబట్టి మా సాయిల్లో మాయిశ్చర్, న్యూట్రియంట్ మాత్రం చాలా సులభంగా అవైలబుల్ ఉన్నాయి చెట్టుకి. అంటే ఇటువంటి చెట్టు ఒక ట్యాప్ రూట్ సిస్టమ్ ఏమంటాము, దానివల్ల ఎరువులు బాగా భూమి లోపల వరకు పోతాయి. కానీ ఇక్కడ నేను చాలా మటుకు చెట్లు ఏం చూసామంటే ఎరువులు పైననే ఉన్నాయి, భూమి లేబుల్లోనే ఉన్నాయి, పెద్ద లోతు వరకు పోలేదు. ఎందుకు పోలేదంటే చెట్టుకి కావాల్సింది నీరు, కావాల్సింది మినరల్స్, కావాల్సింది ఇంకా వేరే రకరకాలు మాయిశ్చర్, తర్వాత హ్యూమస్ అంతా కూడా సబ్ సర్ఫేస్ సాయిల్ అంటే పైననే దొరుకుతుంది కాబట్టి. మేఘాలు భూమికి దగ్గరగా రావడంతో తీవ్రమైన గాలి, వర్షం పడి ఉంటుందని కూడా ఓ కారణంగా అనుమానిస్తున్నారు. వాతావరణ శాఖతో కలిసి ఈ సంఘటన ఎలా జరిగిందో తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నారు. సుడిగాలులను టోర్నడోలు అని కూడా అంటారు. ఈ టోర్నడోస్ చాలా వరకు ఓపెన్ ప్లేసెస్ లోనే వస్తాయని, ఇంత పెద్ద ఎత్తున చెట్లతో నిండి ఉన్న ఫారెస్ట్ ఏరియాల్లో వచ్చే ఛాన్స్ లేదంటున్నారు కొందరు ఎక్స్పర్ట్స్. అంటే లోతట్టు ప్రాంతమై ఉండడము, రిడ్జెస్ ఉండడము, అక్కడ ఉన్నటువంటి జాగ్రఫికల్ రీజన్స్ వలన కూడా ఈ తాకిడి అనేది ఎక్కువ ఉండే అవకాశం ఉంది. ఇంకొకటి ఏంటంటే బయాలజికల్గా చూసినట్టయితే కొన్ని చెట్లకు లోపల కాండం తొలిచే పురుగు ఉండడము, తొర్రలు ఉండడము, అవి అంతర్లీనంగా ఉన్నటువంటి వాటి యొక్క వ్యాధుల వలన ఇట్లాంటి వచ్చినప్పుడు పడిపోయేవాడు. టోర్నడో ఒక సర్క్యులర్ లో ఒకే చోట తిరుగుతుందని, కానీ ములుగు అడవిలో అలా కాకుండా ఒకే వైపు నుంచి ఎఫెక్ట్ పడిందని అంచనా వేస్తున్నారు. వెదర్లో వచ్చిన మార్పుల కారణంగానే ఇలా జరిగిందని అనుకుంటున్నామని, అడవుల్లో ఇలా జరగటంపై డీప్ స్టడీ చేయాల్సిన అవసరం ఉందంటున్నారు. ఫ్యూచర్లోనూ ఇలాంటి సంఘటనలు జరిగితే ఎలా ఎదుర్కోవాలో, ఎలాంటి రక్షణ చర్యలు తీసుకోవాలో తెలుసుకుంటున్నారు. చాలా స్పీడ్గా బలంగా వీచిన గాలులతోనే ములుగు అడవిలో విధ్వంసం జరిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు. టోర్నడో అయితే మీకు అక్కడ సర్క్యులర్గా డిస్ట్రక్షన్ ఒకటే దగ్గర సర్క్యులర్గా కనబడుతుండే, లీనియర్గా ఉంది, పొడుగుతా వచ్చింది. కాబట్టి ఇది విండ్ స్టామ్స్ అనేటువంటిది స్ట్రెయిట్ విండ్సే, బట్ తీవ్రమైన వేగంతో అవి ప్రయాణించినాయని చెప్పి మనం చూస్తున్నాం. సుడిగాలి గ్రామాలపైకి మళ్లితే పెను విధ్వంసం జరిగేదంటున్నారు మంత్రి సీతక్క. ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు. 1,00,000 చెట్లు దాదాపుగా ఇప్పటి వరకు డ్రోన్ కెమెరా ద్వారా వచ్చిన అంచనా 500 ఎకరాలలో 78,000 చెట్లు ఆ గాలికి మొత్తం 31వ తారీఖు నాడు కురిసినటువంటి భారీ వర్షాలు, మరొక రకమైనటువంటి సుడిగాలి రావడంతో 78,000 ఓన్లీ డ్రోన్ కెమెరా ద్వారా, కానీ చెట్టు నుంచి చెట్టు కౌంట్ చేస్తే అది లక్షలలో ఉండొచ్చు అనేది అనిపిస్తా ఉంది. దీన్ని మరి టొరండో అంటే ఒక రకమైనటువంటి సుడిగాలి వీచి ఇన్ని 100 ఎకరాల్లో చెట్లు మొత్తం కూడా నష్టపోవడం జరిగింది. 4-5 రోజులు ఆగకుండా కురిసిన వానలతో నేల తడిసి డొల్లగా అవుతుందని, దీనికి తోడు ఫంగల్ ఇన్ఫెక్షన్లు, కొమ్మలు కొట్టేయడంతో చెట్లు బలహీనమయ్యే అవకాశాలు ఉంటాయని అభిప్రాయపడుతున్నారు. ఇలాంటప్పుడు అతివేగంగా వీచే గాలులతో చెట్లు కూలిపోయే ఛాన్స్ ఉంటుందని అనుమానిస్తున్నారు. ములుగులో వేల సంఖ్యలో చెట్లు కూలినా చాలా వరకు వేళ్లతో సహా కూలిపోలేదని కొన్ని చోట్ల గుర్తించారు. సగం విరిగిన చెట్లు, కొమ్మలన్నీ విరిగిపోయి కేవలం కాండం మాత్రమే మిగిలి ఉన్న చెట్లు త్వరలోనే కోలుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఒకే ప్రాంతంలో ఒకే సమయంలో 50,000 చెట్లు నేలకూలడం అటవీశాఖ అధికార యంత్రాంగాన్ని విస్మయానికి గురిచేస్తోంది. ఇప్పటికే డ్రోన్ కెమెరా ద్వారా కూలిన చెట్లను పరిశీలించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రత్యేక బృందాలను పంపి చెట్లు కూలిన సంఘటనపై రీసెర్చ్ జరిపించాలని కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ని కోరారు మంత్రి సీతక్క. తిరిగి చెట్లు పెంచేలా ప్రత్యేక నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. సెంట్రల్ గవర్నమెంట్ ఇది ఒక ప్రత్యేక దృష్టి పెట్టి ఈ మళ్లీ రీప్లేస్ చేసుకోవడానికి, అది నేషనల్ మన వైల్డ్ లైఫ్ ఏరియా, వైల్డ్ లైఫ్ సాంచురీ అది. సో దాన్ని రకరకాల మంచి వనమూలికలకు కూడా ఎఫెక్ట్ అయింది. 100 ఏళ్ల నాటి చెట్లు కూడా మనం కోల్పోవడం జరిగింది. ఆ ప్రాంతాన్ని మరి ఇక్కడటువంటి కిషన్ రెడ్డి గారు, అదే సెంట్రల్ మినిస్టర్ గారు బండి సంజయ్ గారు ప్రత్యేక చొరవ తీసుకొని ఆ ప్రాంతాన్ని రీప్లేస్ చేయాలి. మళ్ళీ
వాటికి నిధులను శాంక్షన్ చేయాలి. అదే కాకుండా దాని మీద ఒక పరిశోధన జరగాలని కోరుతా ఉన్నాం. ఇంత పెద్ద మొత్తంలో చెట్లు కూలిపోవటం మన దేశంలో గతంలో ఎక్కడా జరగలేదని, దీనిపై లోతైన విచారణ చేస్తున్నారు ఫారెస్ట్ ఆఫీసర్లు. ఈ సంఘటనపై కేంద్ర ప్రభుత్వానికి కూడా త్వరలోనే రిపోర్ట్ అందించనున్నారు.